10th క్లాస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు నా దీవెనలు, మై బ్లెస్సింగ్స్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్గా ఉంటారు. అంటే ఈ టెన్షన్లో అటెన్షన్ కోల్పోతాం. ఓకే, మీరు టెన్షన్గా ఉండకూడదు, మీరు ధైర్యంగా ఉండాలి, చాలా బాగా రాస్తారు, మీరు మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇది ఫార్ములా. యాక్చువల్గా స్టూడెంట్స్ 3 టైప్స్లో ఉంటారు. ఒకటి బ్రిలియంట్ స్టూడెంట్స్ అంటే టాపర్స్, సెకండ్ వన్ నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు, తర్వాత డల్లర్స్ ఉంటారు. ఈ ముగ్గురికి ఒకే టెన్షన్. చదివినోడికి ఏమో చదివి వస్తారావో టెన్షన్, చదివినోడికి ఇంకేది, ఈ డల్లర్ కూడా పాస్ అయిపోవాలి, ఏం చేయాలి, ఏ రకంగా పాస్ అవ్వాలి అన్నట్టు ఉంటారు. సో నేను మీ 3 విషయాలు మీకు ధైర్యం చెప్పడం కోసం మీ ముందుకు వచ్చాను. స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వారికి మీకు 3 లక్షణాలు ఉండాలి. ఫస్ట్, మీరు మైండ్ ఫిట్నెస్ ఉండాలి. మైండ్ ఫిట్నెస్ అంటే ఏంటో తెలుసా? మన మనసుని ఏకాగ్రతలో స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఈ మైండ్ ఫిట్నెస్లో మొట్టమొదటి ఏంటంటే మెడిటేషన్. ప్రతి స్కూల్లో మెడిటేషన్ చెప్తానే ఉంటున్నారు, మీకు మెడిటేషన్ చేయడం కూడా వచ్చు. కానీ మైండ్కి ఆక్సిజన్ అందడం కోసం ఒక ఫార్ములా ఉంది, 4-5-6. 4-5-6 అంటే మన బ్రీతింగ్ తీసుకునేది 4 సెకండ్స్లో కంప్లీట్గా మన బాడీ అంతా ఆక్సిజన్ తీసుకోవాలి. తర్వాత 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి, అట్లా ఆపేయాలి. 6 సెకండ్స్ దాన్ని మొత్తం బ్రీత్ అవుట్ చేసేయాలి. 4 సెకండ్స్ బ్రీత్ ఇన్, 5 సెకండ్స్ హోల్డ్, 6 సెకండ్ బ్రీత్ అవుట్, ఎక్సీల్ చేయాలి. అలాగే ఈ టైప్లో మెడిటేషన్ 5-6 మినిట్స్ చేస్తే మనకి బ్రెయిన్ సంబంధించిన ఆక్సిజన్ అంతా బాడీకి మొత్తం అందేస్తుంది. సెకండ్ వన్ ఏంటి అంటే, మనము ఖచ్చితంగా ఎగ్జామ్స్ వస్తున్నాయంటే భక్తి ఎక్కువైపోతుంది, చాలా బాగా ప్రేయర్ చేస్తాం. మీకు ఇష్టమైన భగవంతుడిని ప్రేయర్ చేయండి. ఇంకొక చిట్కా ఏంటో తెలుసా? దేవుణ్ణి అడిగేటప్పుడు ఆ పని అయిపోయిందని అడగాలి. ఏంటంటే మనము పూజ చేసినప్పుడైనా ప్రేయర్ చేసినప్పుడే ఏమైనా ముందు సిద్ధపడుతున్నాం అనగానే భగవంతుడు పై నుంచి తదాస్తు అంటాడు. అంటే స్టార్టింగ్లోనే నీ కోరిక తీర్చేశానని. నేను ఖచ్చితంగా 10th క్లాస్ ఇప్పుడే రాసిన 10th క్లాస్ ఎగ్జామినేషన్లో నేను మంచి మార్కులతో పాస్ అయ్యాను. నన్ను పాస్ చేసినందుకు దేవుడికి థ్యాంక్స్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ మై యూనివర్స్ అని చెప్పుకోవాలి. నేను పాస్ అయ్యాను, నన్ను పాస్ చేసినందుకు భగవంతుడికి ధన్యవాదాలు అని చెప్పుకోవాలి. ఈ టాపిక్ ఈ యొక్క విషయం అస్సలు మర్చిపోదు. ఇదే చాలా కీలకమైంది. మీరు పాస్ అయ్యారు, ఓకే. సెకండ్ వన్ ఏంటంటే సబ్జెక్ట్ ఫిట్నెస్ ఏంటి? మీరు ఇంతవరకు 365 డేస్ ప్రిపేర్ అయ్యింది, 3 అవర్స్లో ఇప్పుడు రాస్తాను సిద్ధంగా ఉన్నారు. ఈ 365 డేస్లో టీచర్స్ అందరూ చదవండి, రాయండి, చదవండి, బైహెడ్ ఏదో చదివిస్తూ ఉంటారు. మీ మైండ్లో అది ఉంది సబ్జెక్టు, దాన్ని మీరు ఎలా తీసుకొచ్చారు? మైండ్ ఫిట్నెస్లో తీసుకొచ్చారు, అది రెడీగా ఉంది. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ ఫిట్నెస్లో మీరు చదివినవి ఎంతవరకు బైహెడ్ చేసినవే రిపీట్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. కొత్తవి చదవడానికి మాత్రం మీరు ఇప్పుడు వద్దు, దిస్ నాట్ టైం. అవి చదవండి, అవే వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చదివే క్వశ్చనే వస్తుంది, మీరు చదివే క్వశ్చనే ఎగ్జామినేషన్ పేపర్లో వచ్చింది. హ్యాండ్ రైటింగ్ బాగా రాయండి, హ్యాపీగా ఉండండి. థర్డ్ పాయింట్ ఏంటంటే మన బాడీ ఫిట్నెస్గా ఉండాలి. అంటే 6 ప్యాక్స్ అట్లా కాదు చెప్పేది, చాలా స్ట్రాంగ్, చక్కగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అంటే ఏం చేయాలంటే కొత్త ప్రయోగాలు తిండి విషయంలో చేయకండి. నార్మల్గా తినండి, కూల్ బాడీని కూల్గా పెట్టుకోండి, చక్కగా ఉండండి. తర్వాత హై జంప్స్, సైకిల్ రైడింగ్స్ అటువంటి కొత్తవి చేయకండి. ఇప్పుడు మన బాడీ అవయవాలన్నీ కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ రాయాలి కదా. చక్కగా రాయండి, హ్యాపీగా ఉండండి. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే ప్రతిదీ హ్యాపీని క్రియేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఎగ్జామ్స్ అన్ని బాగా రాస్తారు, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎందుకంటే దేవుడిని అడిగారు కదా, నన్ను పాస్ చేసినందుకు ధన్యవాదములు, థ్యాంక్ యూ అని చెప్పారు కదా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. మీరు పాస్ అయినందుకు కంగ్రాచులేషన్స్.